ఈ ఒక్క బుక్ వల్ల పార్లమెంట్ మొత్తం ఆగిపోయింది. ఈ బుక్ ఇప్పుడు నేషనల్ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఈ బుక్ బయటకు రావడంతో మన నేషనల్ సెక్యూరిటీపై కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఈ బుక్ లో ఒక పాయింట్ పట్టుకొని బీజేపీని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే దీనిపై మోడీ గారు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ అనే బుక్ ని మాజీ ఆర్మీ చీఫ్ నరవణే గారు తన ఆత్మకథగా, అంటే ఆయన ఆర్మీలో పనిచేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ని, కంట్రీ చుట్టూ ఉండే బార్డర్ ఇష్యూస్ ని అన్ని కూడా ఈయన తన బుక్ లో రాసుకున్నాడు. అయితే బుక్ ఇంకా లీగల్ గా పబ్లిష్ అవ్వలేదు. ఆర్మీ హెడ్ క్వార్టర్ ఇంకా దీనికి పబ్లిష్ చేయడానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. అయితే రాహుల్ గాంధీకి బుక్ కాపీ ఎలాగో దొరికింది. బుక్ నుంచి రాహుల్ గాంధీ పాయింట్ అవుట్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, 2020లో ఇండియా చైనాకు మధ్య గాల్వాన్ వాలీ లడాక్ లో కాన్ఫ్లిక్ట్ రైజ్ అయింది. టైంలో మన ఇండియన్ టెరిటరీలోకి చైనా ఆర్మీ ట్యాంక్స్ రావడం స్టార్ట్ అయ్యి, ఆ టైంలో ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్న మన నరవణే గారు ఈ ఇష్యూ గురించి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కాల్ చేసి ఇలాంటి డిసిషన్ తీసుకోవాలని సజెషన్ అడిగినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, తర్వాత ఆర్మీ చీఫ్ ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారికి, అజిత్ దోవల్ గారికి అందరికి ఫోన్ చేసినా సరే ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం. సో ఫైనల్ గా మన ఆర్మీ చీఫ్ గారికి మోడీ గారి కాంటాక్ట్ లోకి వచ్చి ఇచ్చిన సలహా ఏంటంటే, మీకు ఏమనిపిస్తే అది చేయండి అని అన్నారు. సో దీంతో నరవణే గారు టైంలో ఇండియన్ సిస్టమ్ మొత్తం తనను ఒంటరిగా వదిలేసిందని బుక్ లో రాసుకున్నారు. ఈ పాయింట్ ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో రైజ్ చేసి దేశ భద్రతలో మోడీ పట్టించుకోపోవడం చాలా దారుణం అని ఆన్సర్ ఇవ్వాలని బీజేపీని రాహుల్ గాంధీ పాయింట్ అవుట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ రైజ్ చేసిన ఈ క్వశ్చన్ ని రాజ్నాథ్ సింగ్ ఒప్పుకోలేదు. బుక్ ఇంకా లీగల్ గా పబ్లిష్ అవ్వలేదు. ఇలా పబ్లిష్ అయిన బుక్ ని పార్లమెంట్ లో కోట్ చేయడం తప్పని ఎన్నిసార్లు చెప్పినా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేయడం వల్ల స్పీకర్ 8 మంది ఎంపీస్ ని సస్పెండ్ చేసిండు. అయితే ఈ బుక్ బీజేపీ చెప్పినట్లు నిజంగా ఇంకా పబ్లిష్ అవ్వదు. ప్రజెంట్ ఈ బుక్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ దగ్గర ఉంది. ఇది ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ మాత్రం ఈ బుక్ అవైలబుల్ గా ఉందని డైరెక్ట్ గా ఆర్మీ చీఫే చెప్పారని. అయితే ఇప్పుడు పెంగ్విన్ పబ్లికేషన్ ఇది ఇంకా అవైలబుల్ లేదంటుంది. సో ఈ ఇష్యూ పైన మోడీ గారు ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. డైరెక్ట్ గా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ముందు ఏం జరుగుతుందో చూడాలి.